దట్టమైన అడవిలో ఓ తెల్లని చిలకుండేది. భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రత్యేకమైన శక్తి ఉండేది దానికి. ఒకరోజు రాజుగారికి చిలుక గురించి తెలిసిపోయింది. అప్పుడు ఆ రాజుగారు చిలుక కోసం వెతుకుతూ అడవికి చేరుకున్నాడు. అతను తెలుసుకోవాలనుకుంది తను పోగొట్టుకున్న రాజ్యభాగం ఎప్పుడు తిరిగి పొందగలనా అని. అమ్మా, రాజుగారు ఇంకొకటి కూడా ఆలోచించుండాలిగా. నేనెన్నాళ్ళుంటానో, నేనెన్నాళ్ళు పరిపాలిస్తానని. వరుణ్, ముందు రాజుని చిలక దగ్గరికి వెళ్ళనివ్వు. అప్పుడు అతనికి చెప్తానులే ఇవన్నీ అడగమని. స్వప్న, సుధా, అన్నయ్య దగ్గరే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సుధా, ఆ బంతి ఉందిగా, ఆడుకుందాం. పట్టుకోలేకపోయింది. పట్టుకోలేదు. అన్నయ్య, అమ్మా. వరుణ్, 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 ఏమైంది? కిందలా పడ్డా? ఏమైంది? వరుణ్, వరుణ్, చెప్పు వరుణ్, నువ్వెలా పడిపోయావు? చెప్పు వరుణ్, చెప్పు నాన్న, ఏమైంది? ఎలా పడిపోయావు? బంతి తీయబోయి పడిపోయాను. నాకు ఆడుకోవాలనుంది. కాలు నయమైందిగా. వరుణ్, కట్టు విప్పక ముందే దెబ్బల నయమవుతుంది. దుకాణంలో ఉన్నవన్నీ కొనేసావా ఏంటి జగదీష్? ఎందుకింత ఆలస్యమైంది నీకు? అరే, బాగా అవసరమైన వస్తువులు కొనడానికి వెళ్ళాను నేను. అలాగని కనిపించినవన్నీ తీసుకురాలేం కదా. బుర్ర బాగా ఉపయోగించి తెచ్చాను. ఏంటా అవసరమైన వస్తువులు? ముందు నన్ను లోపలికి రానిస్తావా? ఇదిగో చూడు. ఇదిగో చూడు. ఇదేగా నీకు కావాల్సింది. రంగుల గురించి మాత్రం నువ్వు వాదనలు పెట్టుకోకు. నాకేవి నచ్చాయో, ఏవి బాగున్నాయో అన్ని తెచ్చా. నీతో వాదన ఎందుకు పెట్టుకుంటాను నేను? పైగా ఇంత మంచివి తెస్తే. జగదీష్, అవన్నీ చూపించు. వద్దు, ఒక్కొక్కటి. ముందు ఇది కట్టుకొని చూపించు. జగదీష్, ఇది నాకు తెలుసు. అరే, ఎంత ప్రేమగా తెచ్చాను నీకోసం. ఇది కట్టుకొని చూపించు. వెళ్ళు. అయితే సరే, నేను ఇప్పుడే వస్తాను. ఈ లోపు నువ్వు టీ తాగు. అయితే ఫిల్టర్ దొరికిందా?
నువ్వు మరీ జగదీష్. ఇంగ్లీష్ టీ పెట్టే కెటిల్ అది. మరగాల్సిన అవసరం ఉండదు అందులో. నేను పల్లెటూరు మొద్దునేలే. ఇదిగో ఇది కూడా తీసుకెళ్ళు. అనవసరంగా పల్లెటూరు ముద్దన్నాను దీన్ని. ఒక్కసారి చెప్తే చాలు అన్నీ నేర్చుకుంటుంది. టీ ఎంత బాగా పెట్టిందంటే జీవితకాలం కెటిల్లో పెట్టేవాళ్ళు ఇంత బాగా పెట్టలేరు. ఏదో ఒకటి చెప్పు. ఈ భగవంతుడు లోకంలో మనుషుల్ని ఇలా ఇబ్బంది పెడతాడేంటి? సరిగ్గా సమయానికి అడ్డొచ్చాడు మనకి. సార్ ఐఎమ్ సారీ, మీరు ఫోన్ సరిగ్గా పెట్టినట్లేరు, అందుకే డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. మీరు అడిగిన కారు తయారుగా ఉంది. కారేంటి? మీరు వెళ్ళండి, మేము ఇప్పుడే వస్తాం. అలాగే మ్యామ్. అది జగదీష్, నేనే బండి తెప్పించమన్నాను బయటికి వెళ్దామని. బయటికి ఎందుకు ఆనంది? ఎక్కడికి వెళ్ళాలని లేదు నాకు. పద జగదీష్, నా కోసం ఒక్కసారి